అసలు మూడు రాజధానులు అన్నారు. ఎక్కడ మూడు రాజధాని లేదు, ఉన్న రాజధానే పోయింది. ఎక్కడ రాజధాని లేకుండా జనాలు ఇబ్బంది పడుతున్నారు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అది అంటున్నాడు. ఏమి ఇచ్చారు పథకాలు? రైతుల భరోసా అంతా రైతులు అమరాబుద్ధులు తిట్టుకుంటున్నారు. ఇంకే జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్కి వెళ్తా అన్నాడు. మద్యపాన నిషేధం అయిందా? ఎక్కడ నిషేధం అయింది? ఆయన బ్రాండ్లు నింపారు తప్ప, ఆయన బ్రాండ్ తాగేసి జనాల ఆరోగ్యం చెడగొట్టుకుని చచ్చిపోయి ఉన్నారు తప్ప లెవర్ పాడైపోతున్నారు. ఏం లేదండి. మంత్రి బొత్స సత్యనారాయణ కల్తీ మంత్రి కాదు మంచిది ఇస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ ఎవరు చెప్పింది? మంత్రి గారు. ఏ మంత్రి? బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ ఆడో మంత్రినా? ఆడు మంత్రి అని ఒకటి చెప్పించండి. ఎలా ఉన్నాయి నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? ఈడెక్కాక 10 సార్లు పెంచాడు. నాకు నెల వచ్చి ఏసీ వేసుకుంటేనే ఒక నెలకి 3000-4000 వస్తుంది. అంతమంది ఎంత లేదు కూడా. ఇప్పుడు మరీ దారుణంగా 3000-4000 వస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారికి వెళ్తే బాగుంటుందని మేము బాగా కూర్చుతూ ఉన్నాం. ఎందుకని లోకేష్ బాబు గారికి వెళ్ళాలనుకుంటున్నాం? లోకేష్ బాబు గారు ఎందుకు కావాలనుకుంటున్నామంటే ఇక్కడ మత్స్యకార కుటుంబాలని ఒక సంఘం ఉంది, మత్స్యకార కుటుంబం ఎక్కువ ఉంది. కానీ మత్స్యకార కుటుంబాలను అసలు ఏం పట్టించుకోలేదు. ఎటువంటి ఆదరణ లేదు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ దగ్గర నుంచి ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తించిన పాపం లేదు. అదేవిధంగా మాకు లోకేష్ బాబు గారు కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్లో ఖాళీ లేదంటే మాకు ఇక్కడ ఆ బండ్ల పేర్లు నాకు రాగానే ఆ బండ్లు పంపించాడు, బిల్లలు ఇచ్చాడు, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాడు, మాకు కొంత ధైర్యం ఇచ్చాడు. మేము కొంతమందిని ఇక్కడ బతికించుకోగలిగాం. కానీ మా దురదృష్టవశాత్తు ఇక్కడ 2-3 చనిపోతుంది జరిగింది. ఎందుకు జరిగిపోయిందంటే అది హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగక చనిపోయారు 2-3. ఒక 10-20 మందిని ఇక్కడ బతికించుకోగలిగాం. అంటే సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా సంక్షేమం అనేది లేకోకుండా అసలు ఆయన ఓట్లు వేస్తాం కూడా అసలు. ఎందుకు అంటున్నానంటే అన్నమాట, బడికి గుడికి ఇసుక లేనటువంటి ముఖ్యమంత్రి అసలు ఉండకూడదు. బడికి గుడికి చూసుకోలేని ఆయన ఇంకా ముఖ్యమంత్రి పదవి ఏం చేస్తాడు? చేయలేడు కదా. అందుకనే మా ఊర్లో గుడి కట్టుకుంటుంటే అయ్యా మాకు ఒక 10 టాటర్లు ఇసుక కావాలి అంటే మీరు కలెక్టర్ గారి దగ్గరికి రండి, మీరు మండల ఆఫీసర్ రండి అని చెప్పి వాళ్ళ మీటింగ్లకి తీసుకెళ్ళి మీటింగ్లకే వాడుకున్నారు. కానీ మమ్మల్ని మా గుడికి ఏమి ఇచ్చింది ఏం లేదు. అదే విషయం మా లోకేష్ బాబు గారికి చెబితే ఆయన ఎంతో కొంత సహాయం చేశాడు ఆ గుడికి. అదే ఆయన మాకు ఇచ్చిన గౌరవం, మేము ఆ గౌరవాన్ని కాపాడుకుంటా కోసమే లోకేష్ బాబు గారిని గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఈ యువతకి ఉద్యోగాలు అనేది ఏమీ రాలేదు. ఈ యువత ఇంకా పరిపాలన అనేది ఇంకా బాగా చాలా చండాలంగా ఉంది. పరిపాలన అనేది మారాలి. ఇంకా అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి ఎక్కడుందన్న? అభివృద్ధి ఏం లేదు. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు. ఎక్కడికి వెళ్ళి రాజధాని ఏదంటే చెప్పుకునేంత పరిస్థితిలో ఉన్నాం. అంటే 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏమో నాకైతే ఇంతవరకు తెలియలేదన్న. ఇంకా ఎవరు అనుకోవటం కూడా చూడలేదు. ఎవరు విద్యార్థులు యువత ఏం చెప్పలేదు నాకైతే ఇంతవరకు. మరి తెలుసుకోవాలి, గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అభివృద్ధి జరిగింది? అభివృద్ధి ఏం చెందలేదన్న. అనవసరంగా ఈ ఓటు వేసామని అనిపిస్తుంది. చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి అనేది అనిపించింది. ఎన్నో ప్రాజెక్టులు అనేవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు కూడా వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నాయి. మళ్ళీ బాబు గారు వస్తేనే ఆ ప్రాజెక్టులన్నీ ఎన్నిక వస్తాయి. వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పాటు చేసిన లక్షల కంపెనీలు కోట్ల పెట్టుబడులు పెడతారని అదే చెప్తున్నా. గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ తెలియదు అవన్నీ. గూగుల్లో సెర్చ్ చేసి నైట్ మేము మార్నింగ్ మళ్ళీ రిప్లై ఇస్తాం. అంటే సంక్షేమ పథకాలతో పాటు నిత్యావసర ధరలు, కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? బాగున్నాయన్న. ఫ్యాన్ వేస్తేనే ఎక్కువ 5,000-6,000 వస్తుందంటే ఏసీ వేస్తే ఒక ₹1,00,000 వస్తుందేమో నా డౌట్. అందుకని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? నాకైతే నచ్చలేదు, బాగాలేదు.